మిత్రులందరికీ జై సేవ. అసమానమైన ధైర్యం, అల్లు పేరుగని పరుగు. ఇది ఆంధ్రప్రదేశ్ గిరిజన కెరటం కుంజారజిత విజయ రహస్యం. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం రామచంద్రపురం అనే మారుమూల ఆదివాసి గ్రామంలో కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగించిన రజిత ఆసియా అథ్లెటిక్స్ వేదికపై స్వర్ణ పతాకంతో మెరిసి భారత కీర్తిని దశ దిశల్లా చాటింది. తండ్రి లేని లోటును, నిరుపేదరికాన్ని తన కాలి వేగంతో జయించి 2025 సంవత్సరంలో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో 4x400 పరుగుల్లో విజయం మోగించి 12 ఏళ్ల తర్వాత మన దేశానికి చరిత్రగా స్వర్ణాన్ని అందించింది. కొండ కోణంలో ఉండే ఆదివాసులకు, భారత సమాజానికి ఇది ఒక గొప్ప మూమెంట్. ఇలాంటి మూమెంట్ని అందరూ ఈరోజు సెలబ్రేట్ చేయాల్సిన రోజు కూడా. ప్రస్తుతం SRM యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటూనే 2028 ఒలింపిక్స్కే తన అంతిమ లక్ష్యమని నిరూపిస్తున్న ఈ అడవి బిడ్డకు ఇప్పుడు మనందరి తోడ్పాటు కావాలి. ఈ సందర్భంగా ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా వినతి ఏమిటంటే, రజిత వంటి నిరుపేద ప్రతిభావంతులకు తక్షణమే మెరుగైన ఆర్థిక సహాయం, విదేశీ కోచింగ్ మరియు ఉన్నత స్థాయి వసతులు కల్పించి ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఎదుర్కొన్న కష్టాలకు లొంగకుండా విజయం జయించిన మన్యం బిడ్డకు గిరిజన బతుకుల్లో ఆర్థిక పరిస్థితులే సరిగా సహకరించిన రోజుల్లో కూడా తన కసి, తన పట్టుదలను వదలకుండా తన లక్ష్యాన్ని చేరుకున్న గిరిజన ఆనిముత్యానికి హృదయపూర్వక అభినందనలు. అడవి తల్లి ఒడిలో నుండి అద్భుతాలు సృష్టిస్తున్న ఇలాంటి క్రీడాకారులను మనం గౌరవిద్దాం. ప్రభుత్వం దృష్టికి మన వంతు వినపాన్ని చేరవేద్దాం. ధన్యవాదాలు. జై సేవ, జై భారత్.